సమ్మర్ ఇంకా స్టార్ట్ కాకముందే వాడి వేడి మొదలైపోయింది అంటారు. అంటే రాజకీయ వేడి, ఎలక్షన్ వేడి సమ్మర్ కన్నా ఈసారి ఇంకా హీట్. దేశంలో రాజకీయ వేడి మొదలే స్టార్ట్ అయిపోతుంది. అట్లా ఓపిక పట్టడానికి కూడా ఒక అదుపు ఉంటుంది. అట్లని ఇవాళ ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీ కావచ్చు. ఇలా బొద్దు రామ్మోహన్కి అవకాశం ఒక్కడికి రాకపోతేనే ఇవాళ మనం పార్టీ మారాల్సిన అవసరం కాదు. అంటే మీకు పార్టీని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు కానీ ఆ మనుషులతో రిలేషన్ నాకు ఇంకా పోతుంది అని బాధ అనిపించిన సందర్భం లేదంటారా? ఇవాళ మీరు అన్నట్టుగా 23 ఏళ్ళు ఒక కుటుంబంలో ఉండి మారినప్పుడు బాధాకరంగా ఉన్నా తప్పలేదు. ఇలా రాజకీయంలో ఉన్నాం కాబట్టి రాజకీయ ఆస్పిరెన్స్ కూడా ఉంటాయి కాబట్టి రాజకీయంలో కూడా లైవ్లో ఉండాలి. అంటే ఇప్పుడు రామలక్ష్మణ్లో ఉన్నటువంటి బొందు అలానే మన కేటీఆర్ అసలు ఎక్కడా కేటీఆర్తో మీకు చెడిందంటారు? తప్పదు. అంటే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దగ్గరగా ఉన్నా విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా ఇతను ఒక పదవి ఇస్తే మనం ఎక్కడ ఇంట్లో పడుకోలేదు చెద్దరేసుకొని ప్రతి నిత్యం ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో దాన్ని సాధించడంలో దాన్ని స్పీడప్ పెంచడంలో అనుకున్న సమయంలో అభివృద్ధి ఫలాలు అందడంలో కృషి చేసినారు. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ జర్నీ మీరు చేసినప్పుడు మీ పార్టీ సీనియర్ నాయకులు అంటే మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదా? మేమే ఎంతోమందికి ఆపి పార్టీలో ఉంచే ప్రయత్నించాం, ఉద్యమంలో కానీ ఇప్పుడు కానీ. ఇవాళ ఒక సరైన సమాధానం చెప్పి ఉంచే వాళ్ళకి ఆ సమాధానాలు కానీ ఆ కల్చర్ కానీ టీఆర్ఎస్ పార్టీలో కరువైపోయింది. పార్టీ పరంగానే కాదు 14 సంవత్సరాలు మీరు ఉద్యమాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు కలిసి ఉన్నారు కదా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని మోసం చేసింది, వాడుకొని మిమ్మల్ని మోసం చేసిందని మీరు అనుకుంటున్నారా? ఇది గుర్తించినప్పుడు ఇది చేయనప్పుడు కష్టపడి కూడా వృధా అయిపోయింది. కాబట్టి దాన్ని ఇక మోసం కింద చూడాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందా అది చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు రాజకీయ నాయకత్వం ఆ పార్టీని నడపడంలో కార్యకర్తలను కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. నా వరకు నేను నా సమయం వృధా అయింది, నేనైతే మోసానికి గురైంది. నేను కష్టపడితే ప్రతిసారి ఇంకెవరినో తీసుకొచ్చి ఆ గది అందరం ఎక్కించే ప్రయత్నం చేస్తాను.